పాడేరు నుండి విశాఖ మీదుగా తమిళనాడు తరలిస్తున్న గంజాయిని దువ్వాడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాడేరు నుండి విశాఖ మీదుగా తమిళనాడు తరలిస్తున్న గంజాయిని దువ్వాడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అగనంపూడి టోల్ ప్లాజా వద్ద కారులో తరలిస్తున్న సుమారు 5 లక్షల విలువ కలిగిన 135 కిలోల నిషేధిత డ్రై గంజాయితో పాటు ఆలివ్ ఆయిల్ ను పట్టుకుని స్టేషన్ కి తరలించారు. ఈ మేరకు దువ్వాడ పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పూర్తి వివరాలను జోన్ 2 డీసీపీ మేరీ ప్రశాంతి వివరించారు. అల్లూరి జిల్లా నుండి పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్న గంజాయిని ముందస్తు సమాచారం మేరకు పట్టుకోవడం జరిగిందన్నారు. గంజాయితో పాటు రవాణాకు ఉపయోగించిన వాహనాన్ని సీజ్ చేయడం జరిగిందన్నారు. గంజాయితో పట్టుబడ్డ 2 వ్యక్తులను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచడం జరుగుతుందని డీసీపీ పేర్కొన్నారు. గంజాయి రవాణాకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తుందని తెలిపారు. సో మీడియా మిత్రులందరికీ శుభోదయం. నిన్న అంటే 27వ తారీఖు ఉదయం 10 గంటల సమయంలో మన టాస్క్ ఫోర్స్ పోలీసులకు రాబడిన సమాచారం మేరకు అగరంపూడి టోల్ గేట్ సమీపంలో మన దువ్వాడ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఆ చెకింగ్లో ఒక విశాఖపట్నం నుంచి అనకాపల్లి సైడ్ వెళ్తున్న ఒక వెహికల్ని చెక్ చేయగా 2 ఉన్నారు. అందులో వాళ్ళని మనం అదుపులోకి తీసుకొని ప్రశ్నించిన మేరకు ఆ వెహికల్లో గంజాయి హ్యాష్ ఆయిల్ ఉన్నట్లు వాళ్ళు మనకు తెలియజెప్పారు. అదే మనం తనిఖీ చేసి నియర్లీ 2 కిలోల బరువు గల 67 బ్యాగ్స్ అంటే 135 కిలోల గంజాయి, అప్రాక్సిమేట్ 20 లక్షల విలువ గల గంజాయిని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ 2 ముద్దాయిల్ని రిమాండ్కి పెట్టడం జరిగింది. వీళ్ళలో ఒకరు ముద్దాయి దుర్గారావని గన్నవరం కృష్ణా జిల్లాకు చెందినతను, ఇంకొకతను శివరామకృష్ణ ముస్నూరు మండలం ఏలూరు. సో వీళ్ళని రిమాండ్ పెట్టడం జరిగింది. వీళ్ళ మీద పాత కేసులు ఏమన్నా ఉన్నాయో చూసి అవి కూడా తగిన చర్య తీసుకుంటాం. మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ గంజాయి అన్నది సమూలంగా నిర్మూలించాలి. ఈ ఎనీ కైండ్ ఆఫ్ ఎన్డీపీఎస్ మెటీరియల్ అన్న దాని మీద డీజీపీ గారి ఆదేశాల మేరకు, సిపి గారి ఆదేశాల మేరకు విశాఖపట్నంలో చాలా రెగ్యులర్గా మనం ఈ గంజాయి గురించి తనిఖీలు చేయడం జరుగుతుంది. మీరు చూసినట్లయితే లాస్ట్ 5 monthsలో కొన్ని వందల గంజాయి మనం పట్టుకోవడం జరిగింది. చాలామంది మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. అలాగే రైల్వే స్టేషన్లో కూడా మన స్నిఫర్ డాగ్, అది ట్రైన్డ్ స్నిఫర్ డాగ్, దాన్ని కూడా తీసుకొని అది కూడా డాగ్ సహాయంతో కూడా మనం గాంజా పట్టుకున్న సంఘటన మీకు అందరికీ కూడా తెలుసు. అలాగే మనం చెక్ పోస్టులు కూడా రెగ్యులర్గా 24/7 రన్ అవుతున్న చెక్ పోస్టులు ఉన్నాయి. అలానే మనకి మొబైల్ చెక్ పోస్టులు కూడా ఉన్నాయి. అంటే డైనమిక్గా ఒక స్పెసిఫిక్ ప్లేస్ కాకుండా యాజ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఏ రూట్లో గాంజా నిందితులు వచ్చే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా మనం చెక్ పోస్టులని డైనమిక్గా కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం. సో ప్రజలు కూడా మాకు సహకరించి మీకు తెలిసిన మాకు సమాచారం ఇచ్చినట్ల వాళ్ళ యొక్క సమాచారం గోప్యంగా ఉంచబడుతుంది. అలాగే గంజాయి అమ్మే వాళ్ళే కాదు, సేవించే వాళ్ళు కూడా చట్ట ప్రకారం శిక్షార్హులు. కాబట్టి మన పిల్లల భవిష్యత్తు గురించి మనము మన సమాజాన్ని గంజాయి రహిత సమాజంగా చేర్చాలి. ఈ దాంట్లో మీరందరూ కూడా మాకు కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇలాగే మన టాస్క్ ఫోర్స్ సిబ్బంది దువ్వాడ పోలీసుల్ని సిపి గారు కూడా అభినందించడం జరిగింది. థ్యాంక్ యూ. పాడేరు నుంచి వీళ్ళు ఒక వ్యక్తి దగ్గర 5 లక్షల రూపాయలకి గంజాయి కొనుగోలు చేయడం జరిగింది. సో వాళ్ళ రెస్పెక్టివ్ జిల్లాలలో వాళ్ళ గంజాయి అమ్మడం కోసం వీటిని తీసుకువెళ్ళడం జరిగింది. సో ఆ కన్సర్న్ జిల్లా పోలీసులకు కూడా సమాచారం ఇస్తారు. పాడేరు నుంచి ఒక వ్యక్తి కృష్ణా జిల్లా గన్నవరం, ఇంకొక వ్యక్తి ముస్నూరు మండల్ ఏలూరు. చెన్నై తీసుకెళ్తున్నారు వాళ్ళు మన దగ్గర నుంచి. సో మిగతా లింక్స్ కూడా చెన్నైలో ఎవరెవరికి వీళ్ళు అమ్ముతారు, ఇంతకుముందు ఎవరెవరికి ఇచ్చారు, ఇవన్నీ కూడా మనం నిన్న కన్ఫెషన్లో రిపోర్ట్ చేయడం జరిగింది. అలాగే కస్టడీలోకి కూడా తీసుకునే అవసరమైతే ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కూడా వెరిఫై చేస్తాం. సో ప్రతి ఒక్కరికి గాంజా అమ్మే ఆలోచన రాకూడదు, ఎందుకంటే చాలా కఠినమైన చర్యలు మనం తీసుకుంటున్నాం. అలాగే ఎక్కువ సార్లు గాంజా అమ్మకాలను మనం దొరికిన వాళ్ళ మీద పీడీ యాక్ట్లు కూడా పెట్టే సన్నాహాలు జరుగుతున్నాయి. సో జైల్లో ఉంటారు. అలాగే విశాఖ నగర బహిష్కరణ ఫైల్స్ కూడా సిద్ధం చేస్తున్నాం. సో గంజాయి నిందితులు అట్లాంటి పనులు విశాఖపట్నంలో చేయొద్దని ఇదే మా హెచ్చరిక. విశాఖలో గంజాయి పట్టివేత. విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుండి గంజాయిని కొనుగోలు చేసుకుని కేరళలో అమ్మడానికి అక్రమ రవాణా చేస్తూ ఉత్తర సింహాచలం రైల్వే క్వార్టర్స్ వద్ద మొత్తం 20 కేజీల గంజాయితో పట్టుబడినారు. ఇందులో ప్రతి వారు కూడా పోలీసు యూనిఫారంలో ఉన్న పోలీసు, మిగిలిన ప్రజలంతా కూడా యూనిఫారం లేని పోలీసు ఎవరి పిల్లల్ని, ఎవరి భర్తల్ని, ఎవరి అన్నల్ని, ఎవరి తమ్ముళ్ళని వాళ్ళు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడక్కడ చూస్తున్నాం ఆడపిల్లలు కూడా దీనికి వ్యసనం భారీ అయిపోతున్నారు. నాకు మొన్న కంచరపాల నుంచి ఒక తల్లి
వచ్చి చాలా బాధపడుతుంది. ఆ పిల్ల గంజాయికి ఎడిక్ట్ అయిపోయిందంటే పోతినమల్లపాలెంలో ఉన్న డి అడిక్షన్ సెంటర్ దగ్గరికి పంపించాం. చాలామంది తల్లిదండ్రులకి కొడుతున్నారు, తిడుతున్నారు, చంపేస్తానంటున్నారు, గాయపరుస్తున్నారు. దాని ప్రభావంలో కొంతమంది తల్లిదండ్రులు అయితే నా దగ్గరికి వచ్చి మా కుర్రోడు కొట్టేయండి అంటున్నారు, చంపేయండి అంటున్నారు, జైలుకి పంపించేయండి అంటున్నారు, చివరికి చంపేయండి అంటున్నారు. అంటే ఎంత బాధపడుతున్నారో చూడాలి. కాబట్టి మనం ప్రతివాడు కూడా ఈ సమాజంలో గంజాయి అన్నది ఇది ఎక్కడో ఒకదాని ఎవరికో ఒకరు కనబడుతుంది. కాబట్టి దాన్ని మా కమిషనర్ గారు కూడా ఒక నెంబర్ ఇచ్చారు. 24 గంటలు ఆయన మీరు ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తుతారు. ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తుతారు. విశాఖపట్నం సిటీలో హైయెస్ట్ వర్క్ చేసింది ఆయన. ఎప్పుడు ఫోన్ చేసినా ఆయన ఎత్తుతారు. కింద వాళ్ళే అలర్ట్ చేస్తారు, పట్టుకుంటారు. ఆయన నెంబరు 7995095799. ఎవరికి కూడా సమాచారం బయటకు పొక్కనవ్వకుండా సమాచారం ఇచ్చిన వాళ్ళందరినీ కూడా వాళ్ళ సమాచారం ఏమీ బయటపడకుండా మేము ఈ డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని చేరుకోగలం. దయచేసి ఆ నెంబర్కి చెప్పండి. లేదా 9440796008 9440796008 అది ఏసీపీ వెస్ట్ నెంబర్. దానికైనా ఎవరైనా చెప్పచ్చు. అలాగే పెద్దుర్తి సిఐ 9440796039 944079 కామన్ 96 కామన్. నాది 008 పెద్దుర్తి సిఐ గారిది 039, గోపాలపట్నం సిఐ గారిది 020 9440796020. 900 112 కొట్టినా డైల్ 100 కొట్టినా ఇమీడియట్గా 5 నిమిషాల్లో ప్రత్యక్షం అయిపోతాం. మాకు రాత్రి లేదు, పగలు లేదు, ఎండ లేదు, చలి లేదు, వాన లేదు. ఎండ వాన ఏమీ లెక్క చేయకుండా ఈ గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ కోసం మేము నిరంతరం పనిచేస్తాం. మీ ముందు ఉంటాం. మీరు ఇచ్చే సమాచారాన్ని మీ వివరాలు ఎవరికి తెలియజేయకుండా మేము చేస్తాం. ఇచ్చే సమాచారం బట్టి మీకు పారితోషికం కూడా ఇస్తాం. ఇదంతా మా తాపత్రయం ఏంటంటే పిల్లలు మాకు ఉన్నారు, మీకు ఉన్నారు, మాకు అన్నదమ్ములు, మీకు అన్నదమ్ములు ఉన్నారు. వీళ్ళెవరు ఈ గంజాయి బారిన పడిపోయి నిర్వీర్యాలు కాకుండా, కుటుంబాలకు దూరం కాకుండా ఉండాలనేది మా ఉద్దేశం. కాబట్టి మా విన్నపాన్ని మన్నించి ప్రజల ముందుకు వచ్చి ఈ నెంబర్లకు తెలియజేస్తే మేము వెంటనే చర్య తీసుకుంటాం. కాబట్టి ఈ పత్రికా సోదరులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ విషయాన్ని మీరు అంతా కన్వే చేసి మీరు కూడా ఈ గంజాయి రహిత సమాజంలో భాగమైనందుకు మిమ్మల్ని కూడా నేను మా సిటీ పోలీస్ జరుగుతుంది. కేరళ రాష్ట్రం నుంచి శ్రీజిత్, పప్పచ్చన్, అజిత్ జాయ్ అనే వీళ్ళు ముగ్గురు ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ఏజెన్సీకి పోయి ఏజెన్సీ నుంచి చాలా ప్రయత్నంతో గాంజాని 20 కేజీల గంజాయిని వీళ్ళు అక్కడ కొనుగోలు చేసి కేరళ పట్టుకుపోతుండగా మార్గ మధ్యలో మా గోపాలపట్నం సిఐ గారికి రాబడిన సమాచారం మేరకు సురేష్ గారు, వారి సిబ్బంది ఉప్పలనాయుడు ఎస్ఐ గారు, రామకృష్ణ ఎస్ఐ గారు వాళ్ళంతా ఒక చాకచక్యంగా ఒక ప్లాన్ వేసి అప్పలకొండ ఏఎస్ఐ గారు వారి టీం ద్వారా ఇదంతా కూడా పట్టుకోవడం జరిగింది. 20 కేజీలు గంజాయి మీరు చూడొచ్చు. 20 కేజీలు గంజాయి గ్రాస్ రూట్లోకి వెళ్తే చాలామంది జీవితాలు నాశనం అయిపోతాయి. చాలా ప్రమాదకరమైంది. సమాజం ఇప్పుడు మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇందులో ప్రతి వారు కూడా బాధితులే. ఈరోజు కాకపోవచ్చు కానీ రేపు కావడానికి ఆస్కారం. పరవాడ ఫార్మా కంపెనీలో బుధవారం జరిగిన ప్రమాదంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. విశాఖలో గురువారం ఆయన మాట్లాడారు. వరుస ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని, వీటిపై కార్మిక శాఖ మంత్రి సుభాష్ ఏ చర్యలు తీసుకున్నారు అని మండిపడ్డారు. నిన్నగాక మొన్న సాయంత్రం ఒక సంస్థలో విషవాయువు లీక్ అయ్యి ఇప్పుడే ఇంకో సమాచారం ఏంటంటే ఇంకొక ఆయన కూడా మరణించాడని చెప్పని అన్నారు. 2 మరణించడం జరిగింది. 9 మంది ఒక హాస్పిటల్లో, ఇంకొక 9 మంది వేరే హాస్పిటల్లో, గాజువాకలో కిమ్స్ ఐకాన్లో ఒక 8 మంది ఉన్నారు. పవన్ సాయి అని చెప్పి వడ్లపూడిలో ఒక హాస్పిటల్లో అక్కడ ఒక 9 మంది ఉన్నారని చెప్పడం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఈ రోజు వరకు ఒక ప్రజాప్రతినిధి కానీ, స్థానిక మంత్రి కానీ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఈ రోజు వరకు ఎవరు రాలా. జరిగి 48 గంటలు అయింది ఇన్సిడెంట్ జరిగి. అసలు మొన్న ఎసెన్షియా ఫార్మాలో ఒక ఇన్సిడెంట్ జరిగి అక్కడ 15 మంది చనిపోయారు. తర్వాత ఇంకొక యూనిట్ లో ఒక 4 చనిపోయారు.
ఇప్పుడు వరకు ఒక లేబర్ మినిస్టర్ ఫ్యాక్టరీస్ బాయిలర్స్ సంబంధించినటువంటి ఏదైతే ఈ ఇన్సిడెంట్ సంబంధించినటువంటి మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వరకు నాకు తెలిసి ఆయన విశాఖపట్నం వచ్చినట్టు లేడు. ఇంకా స్థానిక మంత్రి గారు అయితే వారికి ప్రెస్ మీట్లకే సరిపోయింది సమయం. వారికి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి ఎటకారంగా మాట్లాడడానికి వారికి ఆ సమయం సరిపోయింది వారికి. అంటే ఎసెన్షియా ఫార్మాలో చనిపోతే ఇది ప్రపంచవ్యాప్తంగా దీని మీద డిస్కషన్ జరుగుతుంది కాబట్టి ₹1 మీరు ఇస్తారు. నేను ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో ఏదైతే ఎక్స్గ్రేషియా అప్పుడు వారికి ఇచ్చారో ఇప్పుడు చనిపోయినటువంటి కుటుంబాలు కూడా ఆ రకంగానే ఇవ్వాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో అంటే ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వారు కానీ ఇంకోరు కానీ ఎవరైతే ఉన్నారో గతంలో ఏ రకంగా చేశారో అది చెయ్యాలి. వీటన్నిటికన్నా మించి గడిచినటువంటి 3 నెలల్లో ఇన్ని ఇన్సిడెంట్స్ జరిగితే మీరు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? ఎందుకు సేఫ్టీ ఆడిట్ చేయట్లేదు? రాష్ట్రం అంతా కలిపిన నాకు తెలిసి అయితే, ఎందుకంటే గతంలో నేను పరిశ్రమల శాఖ మంత్రిగా చేశాను, 90 నుంచి 100 పరిశ్రమలు హజార్డస్ యూనిట్స్ ఉంటాయి. అంటే ఇన్సిడెంట్స్ జరిగేటువంటి దానికి, ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ప్రమాదం జరిగేటువంటి దానికి అవకాశం ఉన్నటువంటి దీని మీద కూడా మీరు సేఫ్టీ ఆడిట్ చేయకపోతే, ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి సేఫ్టీ ఆడిట్ చేయకపోతే దేనికి ఉంది మీ ప్రభుత్వం? ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఎవరేమైపోయినా పర్వాలేదు అని అనుకుంటే తప్పకుండా ప్రభుత్వం తాలూకు బాధ్యత, ప్రభుత్వం దీని మీద స్పందించాలి. డెఫినెట్ గా సేఫ్టీ ఆడిట్స్ అనేటువంటి రెగ్యులర్ ఇంటర్వెల్స్ చేయాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. బీసీలను బ్యాక్ బోన్ క్లాసులుగా గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచారని వైఎస్ఆర్సీపీ నేతలు పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో బీసీల సంక్షేమంలో ఆయన నిర్ణయాలు ఎందరికో ఆదర్శమని వెల్లడించారు. జ్యోతిరావు పూలే గారి 134వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మాల వేస్తూ, ఆయన మన మధ్యలో లేకపోయినా కూడా ఆయన ఆశయాలు, ముఖ్యంగా బీసీ కులాలకు మంచి జరగాలనేసే ఆయన ఆశయాలన్నీ మన మధ్యలో ఎప్పటికీ ఉన్నాయి. ఆయన ఆశయాలు మన జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అనేసి బీసీలకు పెద్దపీట వేసిన ఏకైక వ్యక్తి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ఈరోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దానికి ముఖ్య నిదర్శనం ఎన్నోసార్లు నేను చెప్పాను. దాంట్లో నేను కూడా ఒక బీసీ సామాజిక వర్గంలో యాదవ వర్గానికి చెందిన నన్ను కడప జిల్లా నుంచి మొట్టమొదటిసారిగా చట్టసభల్లోకి అడుగుపెట్టడానికి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి మన మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మన జ్యోతి పూలే గారి ఆశయాలు కానీ, వాళ్ళకు బీసీలకు పెద్దపీట వేయాలన్న ఇవన్నీ మన జగన్మోహన్ రెడ్డి గారిలో ఈరోజు మనం చూసుకుంటున్నాం అన్నమాట. కాబట్టి బీసీలకు ఎప్పుడైనా సరే, ముందైనా సరే, ఎప్పుడైనా సరే పెద్దపీట వేసేది మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మనం అందరం కలిసి పనిచేసి వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా మనం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జోగి రమేష్ గారు మాజీ మంత్రివర్యులు ప్రసంగిస్తారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి 134వ వర్ధంతి ఈరోజు దేశవ్యాప్తంగా పూలే గారిని స్మరించుకునే రోజు. మహనీయుడు, బడుగు బలహీన వర్గాల వారికి ఆదర్శప్రాయుడు. పూలే మహాత్మా పూలే గారి అడుగుజాడల్లో గడిచిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహనీయుడు, బలహీన వర్గాలని మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఏ విధంగా అయితే చెయ్యి పట్టుకొని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఆయన భావించారో ఆ బాటలో రాజశేఖర రెడ్డి గారి పయనం. రాజశేఖర రెడ్డి గారు బలహీన వర్గాలకి అండగా ఉండి బలహీన వర్గాల్ని మన రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఒక మహోన్నత వ్యక్తిగా ఆ మహనీయుడిని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మన నాయకుడు, మనసున్న నాయకుడు జగనన్న. పూలే గారి ఆశయాలు, ఆలోచనలు, విధానాలు ఈ విధంగా ఉంటాయా అని చెప్పేసి దేశానికి చాటి చెప్పిన ఏకైక వ్యక్తి అభినవ పూలే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం అందరం కూడా ముక్త కంఠంతో చెప్పాల్సిన పరిస్థితి. ఆయన
బీసీ గర్జన ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదాని మధ్య జరిగిన విద్యుత్ కొనుగోళ్లు 1,750 కోట్లు ముడుపుల వ్యవహారంపై విచారణ జరిపించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని ఇవాళ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ని కలిసి వినతిపత్రం సమర్పించిన షర్మిల అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. చేసిన ఈ డీల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టడం జరిగింది. ఇది న్యాయమేనా? అది కూడా ఈ డీలు రాబోయే 25 సంవత్సరాల వరకు ఈ డీలు వర్తిస్తుంది అంటే ఈ తరమే కాదు వచ్చే తరానికి కూడా తాకట్టు పెట్టినట్టు దీని అర్థం కాదా? కేవలం ఒక్క అదానికి మేలు చేయటానికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలని తాకట్టు పెట్టి వాళ్ళకు నష్టం వచ్చినా పర్వాలేదు అన్న రీతిలో ఆలోచన చేశారు. ఇలాంటి డీలే అదానీ గారి కంపెనీ సెకీ ద్వారా గుజరాత్ ప్రభుత్వం ₹99 కుదుర్చుకుంటే అదే ఆంధ్ర రాష్ట్రం ₹2.49 పవర్ సప్లై అగ్రిమెంట్లు చేసుకున్నారు. ఈ తేడా దాదాపు ₹5 వరకు పడుతుందని హిడెన్ కాస్ట్ అన్ని కలుపుకుంటే ₹2.49 కాదు ₹5 వరకు చేరుతుందని ఒక అంచనా ఉంది. మరి అలాంటప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడబోయే ఎలక్ట్రిసిటీ బిల్లు భారం ఎంత? ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన మోపపోతున్నారు? ఒక ప్రభుత్వము ఎక్కువ ధరకు కరెంటు కొనుగోలు చేయాలి అని పవర్ సప్లై అగ్రిమెంట్లు చేసుకుంది అంటే దానికి అర్థం ఎక్కువ చెల్లించేది ఎవరు? ప్రజలు కాదా? డిస్కాంలేమో ఎలక్ట్రిసిటీ సప్లై చేసిన తర్వాత బిల్లులు వసూలు చేసేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి. మరి అలాంటప్పుడు ఈ భారం అంతా ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన మోపడం కాదా? ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఎందుకని ఇంతవరకు కూడా అటు కేంద్ర ప్రభుత్వం అయినా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయినా ఒక్క ఎంక్వైరీకి కూడా ఎందుకు కమిషన్ చేయలేదు అని ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ అవినీతి బయటపడింది, డిస్కవర్ చేసింది మన ఏజెన్సీలు కాదు. భారతదేశానికి సంబంధించిన ఈడీఓ, భారతదేశానికి సంబంధించిన సిబిఐఓ అవినీతి జరిగిందని అదానీ లాంటి వాడు ఆంధ్ర రాష్ట్రానికే 1,750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చి ఒక డీల్ సంపాదించుకున్నాడని, మిగతా రాష్ట్రాలకు ఇంకొన్ని వందల కోట్ల రూపాయలు ఇచ్చి మిగతా రాష్ట్రాల దగ్గర నుంచి కూడా పవర్ సప్లై అగ్రిమెంట్లు డీళ్లు సంపాదించుకున్నారు అన్న విషయము మన ఏజెన్సీలు ఏవి బయట పెట్టలేదు. ఎంత సిగ్గుచేటు! ఇక్కడ మన దేశంలో జరిగిన అవినీతి ఎక్కడో అమెరికాలో బయటపడింది. ఇక్కడ ఎందుకు బయటపడలేదు? ఇక్కడ ఎందుకు డిస్కవర్ చేయలేకపోయారు? ఎందుకంటే ఈడీ అయినా సిబిఐ అయినా ఇన్కమ్ ట్యాక్స్ అయినా అన్ని అదానీ గారి చేతుల్లోనే ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ అయినా ఆఖరికి ఏ ఏజెన్సీ తీసుకున్నా, ఆర్బీఐ అయినా ఏ ఏజెన్సీ తీసుకున్నా ఈరోజు అన్ని మోడీ గారు తన గుప్పెట్లో పెట్టుకుని ఉన్నాడు. ఎంత సిగ్గుచేటు! మన దేశంలో ఈ అవినీతి డిస్కవర్ చేయలేకపోయాం. ఎక్కడో పరాయి దేశంలో అమెరికాలో ఇంత అవినీతి జరిగింది అని ప్రపంచానికి తెలిస్తే ప్రపంచం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మన భారతదేశంలో జరిగిన అవినీతి గురించి మాట్లాడుకుంటుంది అంటే ఇది సిగ్గుచేటు కాదా? మన దేశం పరువు అదానీ గారు తీస్తే రాష్ట్ర పరువు జగన్మోహన్ రెడ్డి గారు తీశారు. ఈ రోజు అంతర్జాతీయ స్థాయిలో అదానీ అవినీతి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి గురించి, మిగతా ముఖ్యమంత్రుల గురించి, ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వీళ్ళ అవినీతి గురించి అంతర్జాతీయ స్థాయిలో మాట్లాడుతున్నారు. మరి ముఖ్యంగా అవినీతి 2,100 కోట్లు ఇస్తే 86% అంటే 1,750 కోట్ల రూపాయలు అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే ఇచ్చామని సాక్ష్యాలు, ఆధారాలతో సహా ఈ ఏజెన్సీలన్నీ అక్కడ అన్ని సేకరించిన తర్వాత ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసి ట్రయల్ కు వాళ్ళు రెడీ అవుతున్నారు. అక్కడేమో ఇంత ఆధారాలు, సాక్ష్యాలు ఉండి వాళ్ళు ట్రయల్ కూడా రెడీ అవుతుంటే ఇక్కడ మనం కనీసం అవినీతి జరిగింది అని మాట్లాడడానికి కూడా కేంద్ర విశాఖ గోపాలపట్నం గత వైసీపీ ప్రభుత్వంపై పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు పలు విమర్శలు చేశారు. గోపాలపట్నం పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆఖరికి చిన్న పిల్లలు తినేటువంటి చెక్కి ఏదైతే మిడ్ డే మీల్లో పెట్టేటువంటి వాటికి కూడా వాళ్ళకు కూడా బకాయిలు పెట్టింది గవర్నమెంట్, గత గవర్నమెంట్. సో ఎక్కడైతే బకాయిలో అవన్నీ కూడా తీరుస్తూనే నీరు చెట్టు బిల్స్ కానివ్వండి, హౌసింగ్ కూడా ఎక్కడికక్కడ టిట్కో హౌసింగ్ నిలిచిపోయింది. ప్రతి ప్రాజెక్టులు కూడా ఎక్కడ నిలిచిపోయినటువంటి అభివృద్ధికి పాత బకాయిలు చెల్లిస్తూనే కొత్త పథకాలు అన్నీ కూడా వర్తిస్తూనే మనం భవిష్యత్తులో ఎక్కడా ఆధారపడకుండా ఒక విజన్ అంటూ పెట్టుకొని 2027 నాటికి ఏ రకంగా ఏ అంశాలపైన ఫోకస్ చేయాలి, 2036 నాటికి ఆంధ్రప్రదేశ్ రోల్ ఏంటి, 2047 నాటికి ఏ అంశాలు ఉండబోతున్నాయి. అందుకని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా అడ్మినిస్ట్రేషన్లో కూడా చూపించి ఇటీవల కాలంలో మీరు టౌన్ ప్లానింగ్, మున్సిపల్ యాక్ట్ కూడా చూశారు. మున్సిపల్ పాలసీల్లో కూడా రాబోయే కాలంలో చాలా సరళీకృతం చేస్తున్నాం. ఎక్కడ కరప్షన్ అవకాశం లేకుండా ఒకవైపు
ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా, పేదవారికి ఎక్కడ కూడా భారం పడకుండా ఈరోజు అభివృద్ధి సంక్షేమం అందాలనే ఉద్దేశంతో నూతన విధానాలు తీసుకురావడం. ఏ పాలసీ తీసుకున్న మద్యం ధరలు తగ్గించడమే కానీ నాణ్యత పెంచాలనే ఆలోచనతో ఒక పాలసీ తీసుకురావడం జరిగింది. ఈరోజు ప్రజామోదం వచ్చింది. గతంలో ఉండేటువంటి ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో, వాటిలో ఏవైతే లోపభూయిష్టంగా ఉన్నాయో, ప్రజలు ఇబ్బంది పడ్డారో, వాటన్నిటిపైన కూడా మనం ఈరోజు ఒక స్పష్టమైనటువంటి వైఖరితో ఈ 150 రోజుల్లో మనం చేసినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రానున్న రోజుల్లో ఏ రకమైనటువంటి స్పష్టతతో వెళ్ళాలనేటువంటిది కూడా చూస్తున్నాం. ఒకవైపు రెవెన్యూ సదస్సులు కూడా వచ్చే నెల నుంచి ప్రారంభమవుతున్నాయి. దానికి కూడా కారణం గతంలో జరిగినటువంటి తప్పిదాలు, భూములకు సంబంధించి కానీ, రికార్డులకు సంబంధించి కానీ, సర్వేలకు సంబంధించి కానీ, గ్రామీణ ప్రాంతాల్లో అయితే శిలా పలకాలపైన కేవలం అంటే ప్రచారార్భాటంగా నిలిచిపోయినటువంటివి ఈరోజు అందరికీ కూడా వారి భూ హక్కులు కలిగించే విధంగా, భూ హక్కులపైన వాళ్ళ తాతల తండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులపైన ఈరోజు ప్రభుత్వంలో ఉండే పెద్దలు ప్రచారం చేసుకోవడం కానీ, మరి ఫోటోలు పెట్టడం కానీ, ఇలాంటి నిర్ణయాలన్నీ కూడా ఈరోజు అప్పుడు ప్రచారానికి ఇచ్చినటువంటి ఆర్భాటం, రంగులు వేసుకోవడం కానీ, పంచాయతీ కార్యాలయాలకి, ఇళ్లకి కానీ, టిట్కో హౌసెస్ కానీ అన్నిటికీ కూడా రంగులు వేసేటువంటి కార్యక్రమం తప్ప అవి కంప్లీట్ చేసి ఆ పథకాలు ప్రజలకు అందించాలనే ఆలోచన కంటే ప్రచారానికి ఎక్కువ ప్రాతినిధ్యం వహించారు. ఈరోజు మేము దానికి కూడా పోవట్లా. ఈరోజు ఆ రంగులు మార్చాలనే ప్రయత్నం కూడా చేయలేదు. మేము రంగులు మార్చడానికి వల్ల అదనంగా కోట్లలో ఖర్చులు పెట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి వాటికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు ఈ ప్రభుత్వం. మా ప్రభుత్వం డెఫినెట్గా అందరికీ కూడా ఈరోజు మరలా ఏదైతే ఇంత పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చారో ఎన్డీఏ గవర్నమెంట్ని, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా శాసనసభలో కూర్చోబెట్టినటువంటి నిర్ణయం ఇవ్వడం వల్ల ప్రజల ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా ఆ సమావేశాలకి వచ్చి మాట్లాడితే చాలా ఆనందపడతాం. ఇప్పుడు కూడా శాసనసభలు అనేటువంటివి చట్టసభలు